తిరుపతి జిల్లా తిరుపతి మండలం మంగళంలో పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని కలెక్టర్ వెంకటేశ్వర్ చేపట్టారు. ప్రజలు వర్షాకాలంలో వేడి చేసి కాచిన నీటిని వాడాలని, పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలిపారు కలెక్టర్. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా ప్రతి ఫ్రైడేను డ్రై డేగా పాటించాలని తెలిపారు. దీంతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాలు రాకుండా నివారించగలమన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్. తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు త్వరలోనే డస్ట్బిన్లు అందజేస్తామని, ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. నీటి నిల్వలు, ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వ అన్నిటిని కూడా మనము తొలగించినట్టయితే మనకి ఆ డెంగీ లార్వా అనేది పెరగదు. దానివల్ల డెంగీ కూడా రాకుండా ఉంటుంది. కనుక ఇంత మంచి కార్యక్రమాన్ని, అదేవిధంగా డ్రైన్స్ అన్నిటిని కూడా తరచుగా పంచాయత్ సిబ్బంది కానీ, మున్సిపల్ అధికారులు కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే డ్రైన్స్లో మనకి ఈ దోమలు అనేవి రావు. అండ్ ఈ క్రాస్ కంటామినేషన్ ఆఫ్ డ్రైన్ విత్ డ్రింకింగ్ వాటర్ కూడా జరిగే పరిస్థితి తక్కువ ఉంటుంది. దానివల్ల అతిసారం కూడా రాదు. సో దీనిని నియోజకవర్గం మొత్తం అవేర్నెస్ తీసుకెళ్లాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దయచేసి ఇందులో అధికారులు, అదేవిధంగా మరీ ముఖ్యంగా అధికారుల కంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ 4-5 నెలలు కనుక కొంచెం వాళ్ళు ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని పాటించినట్టయితే మనకి అతిసారం, అదేవిధంగా ఈ ఏదైతే డెంగ్యూ, మలేరియా కేసులు అనేది మనకి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్రగిరి నియోజకవర్గానికి కలెక్టర్ గారు ఇచ్చి దాన్ని ప్రారంభించడం చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయేరియా రాదు. అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది. గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక బస్సును కొట్టి అద్దాల బాగులు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను. గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పామో శాంతి భద్రత కానీ, పరిశుభ్రత కానీ, ఇంటి స్థలాల్లో ఇంటి కానీ తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. దీనికి సహకరించినటువంటి అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులకి, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.